తెలంగాణలో అమలు చేస్తున్న ఫ్రీ బస్సు స్కీమ్ను ఆంధ్రప్రదేశ్లో కూడా అమలు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించడం జరిగింది. తెలంగాణలో మహాలక్ష్మి పేరుతో ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగంగానే ఇప్పటికే మహాలక్ష్మి పేరుతో తెలంగాణలోని ఇక్కడ నివాసం ఉంటున్న మహిళలందరికీ కావచ్చు ఫ్రీ బస్సును ఇవ్వడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఆగస్టు 15వ తేదీ నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మహిళా శక్తి పేరుతో ఈ ఫ్రీ బస్సులను కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆగస్టు 15వ తేదీన ఈ ఫ్రీ బస్ కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నామని కూడా ప్రభుత్వం స్పష్టం చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగానైతే పల్లె వెలుగు నుంచి మొదలుకుంటే ఎక్స్ప్రెస్ల వరకు ఏ విధంగానైతే ఫ్రీ బస్సు స్కీమ్స్ ఉండడం జరిగిందో అక్కడ కూడా సేమ్ అదే దాన్ని కూడా ఫాలోఅప్ చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా దీనికి సంబంధించి 5 కేటగిరీల బస్సులకు మాత్రమే ఇది వర్తిస్తుందని చెప్తున్న నేపథ్యం ఉంది. ఎందుకంటే ప్యాకేజ్ టూర్స్ కావచ్చు, మిగతా ఏదైనా టూర్స్ ఏదైతే ఉండడం జరిగిందో ఏసీ ట్రావెల్స్ కు సంబంధించి ఏవైతే ఉండడం జరిగిందో వాటిపైన కూడా ఈ ఫ్రీ బస్ కి సంబంధించిన ఏది కూడా వర్తించదని కూడా స్పష్టం చేయడం జరిగింది. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కి సంబంధించి ఏదైతే మినిట్స్ లో ఏ విధంగా అయితే చర్చించడం జరిగిందో దానికి అనుగుణంగానే దీన్ని తీసుకెళ్తున్నామని కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. సో మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ బస్సులకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగానైతే ఇష్యూస్ కొన్ని ప్రభుత్వం దృష్టికి రావడం జరిగిందో దీనిపైన కూడా అక్కడ ప్రభుత్వం కూడా స్పందించినట్లుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే మహిళా కండక్టర్లు ఎవరైతే ఉండడం జరిగిందో వారందరికీ కూడా బాడీ క్యామ్స్ కావచ్చు, అలాగే బస్సులో కూడా కెమెరాలు కూడా ఏర్పాటు చేయాలని, అంటే మహిళలకు భద్రత అనేది పెద్దపీట వేయాలన్న ఉద్దేశం కొద్ది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంకల్పించినట్టుగా తెలుస్తుంది. కాబట్టి వీటిని కూడా అరేంజ్ చేస్తున్నారు. అలాగే బస్ స్టాండ్లో ఏదైతే బస్ స్టాండ్ ఉండడం జరిగిందో అక్కడ కంపల్సరీగా డ్రింకింగ్ వాటర్ కావచ్చు, సీటింగ్ అరేంజ్మెంట్స్, ఫ్యాన్స్ ఏదైతే ఉండడం జరిగిందో వీటన్నిటి కూడా కంపల్సరీ ఉండాలన్నట్టుగా కూడా ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. సో ఇందుకు సంబంధించి ఫ్రీ టికెట్స్ అంతా కూడా ఎవరైతే మహిళలు, వృద్ధులు ఎవరైతే ఉండడం జరిగిందో ట్రాన్స్జెండర్స్ దానికి సంబంధించిన గెజెట్లో ఎవరైతే పొందుపరచడం జరిగిందో వారందరికీ కూడా ఫ్రీ టికెట్ అంటే 0 టికెట్ను కూడా ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన నేపథ్యం ఉంది. సో దానికి సంబంధించిన ఎంతైతే విలువ ఉంటుందో దాన్ని కూడా ప్రభుత్వమే రియంబర్స్మెంట్ చేస్తుందని కూడా స్పష్టం చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి అలాగే దీంట్లో కొన్ని ఎలక్ట్రికల్ వెహికల్స్కి సంబంధించిన వాటిని కూడా కొత్తగా వాటిని తేవాలని చెప్పేసి, అలాగే దీనికి సరిపడా అంటే మరి ఫ్రీ బస్సెస్ తీసుకొస్తున్నారు కాబట్టి ఆ మహిళలకు సంబంధించి ఎక్కువగా రష్ ఉంటుంది. అలాగే బస్సులను కూడా పెంచాల్సిన అవసరం ఉంది కాబట్టి దీనికి అనుగుణంగానే బస్సులను కూడా పెంచాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించడం లేదు. సో మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగానైతే మహిళలకు మహాలక్ష్మి పేరుతో ఫ్రీ బస్సులను తీసుకురావడం జరిగిందో అక్కడ కూడా స్త్రీ శక్తి టీం పేరుతో కూడా అక్కడ కూడా మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కూడా వారు కూడా కల్పించడం జరుగుతుంది. సో మొత్తంగా తెలంగాణలో ఏ విధంగానైతే ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అదే రీతిన అంటే ఒక్కొక్కటిగా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నట్టుగా కూడా కనబడుతుంది.